సహోదరి సహోదరులు, మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది. మన ప్రశాంతతను పాడు చేయడానికి సైతాను మన మీద దాడి చేస్తాడు. రకరకాలుగా దాడి చేస్తాడు. సులభముగా చిక్కులు పెట్టు పాపమును ఎరగా వేస్తాడు. మనం ఒకవేళ సులభముగా సైతాను చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని ఎరగా వేసినప్పుడు ఆ ఎరకు ఒకవేళ మనం ఆకర్షితులమైతే దొరికిపోతాం. ఎంత పెద్ద చేపరైనా పట్టాలంటే ఏమేయాలి చెప్పండి? ఎర వేయాలి. ఒక చిన్న గేలానికి ఒక చిన్న పురుగుని ఎలగా వేస్తే ఇంత చేప పడుతుంది. ఆ చేపే కనుక బ్రతకాలి అని అనుకుంటే నోరు మూసుకుంటే సరిపోతుంది, చేప బతికిపోతుంది. సహోదరులు, మన ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఎప్పుడు నోరు తెరవాలో తెలియాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలియాలి. నోరు తెరవకూడని సమయంలో తెరిచావు అని అంటే నీ జీవితం బలైపోతుంది. దావీదు ఎంత చక్కని రాజు అంటే తన చుట్టూ ఉన్నటువంటి శత్రులను జయించేశాడు, ప్రశాంతతనిచ్చాడు. అలాగే సైతాను నీ జీవితంలో ఏ కోణంలో వచ్చి నీ మీద దాడి చేస్తాడో, ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దయచేసి పరిశీలించు. వినండి, రాజ్యం ఉందనుకోండి, ఈ రాజ్యంలో జ్వరబడ్డానికి ఎక్కడైతే అనుకూలమైనటువంటి బలహీనమైనటువంటి ఏరియా ఉందో అక్కడి నుంచే రాజ్యంలోకి అడుగు పెడతాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మనం వీక్గా ఉన్నామో, ఎక్కడ సులభంగా మనం పడిపోతామో, ఎక్కడ సులభంగా సైతానికి దొరికిపోతామో అక్కడి నుంచే సైతాను మన జీవితంలో ప్రవేశించి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన వ్యక్తిగత ఆత్మీయతలో ఏ ఏరియాలో మనం బలహీనంగా ఉన్నామో, నోరు సరిగా ఉండడం లేదా అక్కడ నువ్వు సరిగా ఉండాలి. నీ కళ్ళు సరిగా ఉండడం లేదా కంటి విషయంలో నువ్వు సరిగా ఉండాలి. నీ ఒళ్ళు మాటికి శోధిస్తుందా, నీ ఒంటిని కాపాడుకునే విషయంలో నువ్వు బలంగా ఉండాలి. నీకు తెలుసు నువ్వు ఎక్కడ సులభంగా సైతానికి లొంగిపోతావో, ఎక్కడ లొంగిపోతావో ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా జయించాలి. దావీదు ఏం చేశాడో తెలుసా? ఉత్తరాన శత్రువుని జయించాడు, దక్షిణాన అంటే కింద ఉన్నటువంటి శత్రువుని జయించాడు, తూర్పున ఉన్న శత్రువుని జయించాడు, పడమరను ఉన్న శత్రువులను జయించాడు. తన దేశం చుట్టూ బలమైనటువంటి దుర్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఫలితంగా ప్రజలకు ప్రశాంతతనిచ్చాడు. నువ్వు నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అని అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో పాపము ప్రవేశించకుండా నువ్వు ఖచ్చితంగా నీ చుట్టూ కంచి వేసుకోవాలి. ప్రార్థన కంచె. ప్రార్థన ఏం చేస్తుంది? నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తుంది, నీ క్యారెక్టర్ చుట్టూ కంచి వేస్తుంది, నీ కుమారుల చుట్టూ, కుమార్తెల చుట్టూ కంచి వేస్తుంది. కాబట్టి ప్రార్థన కంచి వేసుకో. ఎక్కడి నుంచి అయితే సులభంగా సైతాన్ని జీవితంలో ప్రవేశిస్తాడు అని నీకు తెలుసో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఒకవేళ సెల్ ఫోన్ ద్వారా సైతాన్ని మాటికి శోధిస్తున్నాడు అనుకోండి, సెల్ ఫోన్ని కేవలము ఫోన్లో మాట్లాడడానికో లేక పనికొచ్చే వాటిని చేయడానికి మాత్రమే ఉపయోగించండి. అది కాకుండా మరి దేనికి కూడా మీ సెల్ ఫోన్ ఉపయోగించకండి. ఒక వ్యక్తి ద్వారా నేను శోధించబడుతున్నానని నీకు అనిపిస్తే ఆ వ్యక్తిని ఎంత దూరంగా ఉంచగలవో అంత దూరంగా ఉంచు. నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, మెడిసిన్ చేస్తున్నాడు. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఫోన్ చేసి ఏడిపించేస్తూ ఉంది. పీజీ చేయవలసిన వాడు చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. పీజీ చేయవలసిన వాడు ఈరోజు కాలేజీకి వెళ్లకుండా భయంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఏమిటి అని అంటే అస్తమానం ఫోన్ చేస్తుందయ్యా, ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటుంది, బెదిరిస్తుంది. ఫోన్ వాడొద్దంటాను. ఏమంటాను? ఎలా నిన్ను బెదిరిస్తుంది? ఫోన్ ద్వారానే బెదిరిస్తుంది. ఆ ఫోన్ పక్కన పెట్టు, నీ నెంబర్ మార్చేసాయి. ఏ నెంబర్కి అయితే ఆమె ఫోన్ చేసి నిన్ను కనెక్ట్ అవుతుందో ఆ నెంబర్ మార్చిపడేసాయి. ఆమె మాట్లాడడానికి అవకాశం లేకుండా చెయ్యి. 2, ఆమె ఫోన్ చేసింది అనుకోండి, మనోడు కుదురుగా ఉండొచ్చుగా, ఉండలేడు. ఏదో చెప్పాలని ప్రయత్నం, కట్ చేస్తే బాగుంటుంది కదండి. అదే చెప్తున్నా, ఎక్కడ నువ్వు శోధించబడుతున్నావో ఆ శోధన నువ్వు అక్కడే జయించాలి. అది అవసరం. దావీదు తన చుట్టూ ఉన్న దేశాలను జయించి నీతిగా యథార్థంగా జీవిస్తూ ప్రజలకు ప్రశాంతతనిచ్చాడు, అద్భుతమైన పరిపాలననిచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దావీదు బాగా సెటిల్ అయ్యాడు, రాజుగా సెటిల్ అయ్యాడు. ఎటువంటి భయం లేదు. ఎవరో వచ్చి నా మీద దండయాత్ర చేస్తారు, నన్ను ఓడిస్తారనే భయం లేదు. నిర్భయంగా జీవిస్తున్న సమయంలో, భయం లేకుండా జీవిస్తున్న సమయంలో దావీదు
తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. దావీదు తన మనస్సులో ఉన్నటువంటి వ్యక్తిత్వం, దావీదు ప్రేమ గలవాడు, దావీదు కనికరం గలవాడు, దావీదు దయాదాక్షిణ్యం కలిగినవాడు, దావీదు ఆప్యాయత అనురాగము కలిగినవాడు, దావీదు విలువలు కలిగినవాడు. తనకొచ్చినటువంటి పేరును బట్టి, తనకొచ్చినటువంటి ఘనతను బట్టి, తను కలిగి ఉన్న స్థితిని బట్టి మానవ విలువలను మర్చిపోలేదు. సహోదరులు, ఈ రోజుల్లో ఒక అన్న ఒక తమ్ముడు చిన్నప్పుడు అదే కంచంలో ఇద్దరు కలిసి భోంచేశారు, అదే మంచం మీద ఇద్దరూ కలిసి పడుకున్నారు, అదే స్కూల్లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కానీ పెరిగిన తర్వాత, కాస్త ఆస్తి పెరిగిన తర్వాత ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. అటువైపు తన అన్నయ్య, ఇటువైపు తమ్ముడు కోర్టులో కొట్టుకు చేస్తున్నారు. ఏది వీరిలో ప్రేమ లేకుండా చేసింది, ఆప్యాయత లేకుండా చేసింది, అనురాగం లేకుండా చేసింది? ఆస్తిపాస్తులు. అనగా ఒక మనిషి యొక్క ఆస్తి కానీ, అంతస్తు కానీ, ధనం కానీ పెరిగినప్పుడు మానవ విలువలను మర్చిపోతూ ఉంటారు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమీ లేనప్పుడు మన మధ్య ఎంతో ఆప్యాయత ఉంటుంది. గ్రామాలకు వెళ్ళండి, ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్లే ఉంటారు. ఎవరింట్లోనైనా మరణం సంభవిస్తే అందరూ వెళ్ళి ఆ ఇంట్లో వారిని ఆదరిస్తారు. పట్టణంలో చూడండి, అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఏదైనా జరిగినా సరే ఇటువైపు తలుపు కూడా తీరు. అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే అక్కడికి శవాన్ని తీసుకొచ్చినా ఒప్పుకోరు. ఇది మన పరిస్థితి. కానీ పల్లెటూరు అలా కాదే. ఎందుకని? వారికి ధన సంపదలు లేవు, కానీ మంచి వ్యక్తిత్వం ఉంది, మానవత్వం ఉంది. మనం దేవుని చేత దీవించబడుతున్నప్పుడు మానవ విలువలు మర్చిపోకండి, ఆప్యాయత అనురాగాలను మర్చిపోకండి. దావీదు ఎంత మంచోడో తెలుసా అండి? తను రాజుగా స్థిరపడిన తర్వాత తాను తన స్నేహితుడైనటువంటి యోనాతానుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోనాతాను దావీదుకు చాలా మంచి స్నేహితుడు. దావీదు యోనాతాను వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నప్పుడు దావీదు అన్నాడు, మీ నాన్న సౌలు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒకరోజు నన్ను చంపేస్తాడు, నేను చచ్చిపోతానేమో అని అంటే యోనాతాను అంటాడు, దావీదు నువ్వు చనిపోవు, మా నాన్న నిన్ను చంపలేడు, నువ్వు ఈ రాజ్యానికి రాజు అవుతావు. వాస్తవంగా రాజు కావాల్సిన వారు తెలుసా అండి? సౌలు తర్వాత తన కుమారుడైన యోనాతాను. యోనాతాను ఎంత మంచోడో తెలుసా? తన తండ్రి చనిపోయిన తర్వాత తానే రాజు కావలసి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం దావీదునే రాజుగా అభిషేకించాడు. కాబట్టి దావీదే ఈ దేశానికి రాజు అయినట్లయితే దేశానికి క్షేమం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఒకవేళ రాజు అయినట్లయితే ఈ రాజ్యానికి నష్టాన్ని తీసుకొస్తా. నేను రాజును కావడం ఇంపార్టెంట్ కాదు, నేను లీడర్ కావడం ఇంపార్టెంట్ కాదు, దేశం బాగుండడం ఇంపార్టెంట్. అద్భుతం కదండి. అలాంటి సమయంలో ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజు అవుతావు, నేనేమో. చూడండి 23వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 14వ వచనం. 1 సమూయేలు 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలమయందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము దావీదును వెతకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు, నేను నీకు ఏమిటట సహకారినవుతా. సహకారి కాదండి, వాస్తవంగా యోనాతాను కావాల్సింది రాజు. కానీ రాజు యోనాతాను దినత్వం కలిగిన వాడు, మంచివాడు. దావీదు అంటున్నాడు, వాస్తవంగా నేను రాజు కావాల్సి ఉంది, కానీ దేవుని చిత్తం మాత్రం నువ్వు రాజు కావడం, కాబట్టి నువ్వే రాజు కావాలి, నేను నీకు హెల్పర్గా ఉంటా, నీకు సహాయకారిగా ఉంటా. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, 24వ అధ్యాయము 17వ వచనం. యోనాతాను దావీదుతో ఇట్లా, నేను యెహోవా క్షమించండి, కొంచెం ముందుకెళ్దాం. 20వ అధ్యాయం
14వ వచనం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడల, నేను చనిపోయిన ఎడల, యెహోవా దావీదు శత్రువులలో ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడల యెహోవా నిన్ను విసర్జించును. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన స్నేహితునిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను అని మనకు అర్థమయ్యే భాషలో యోనాతాను అంటున్నాడు, ఒకరోజు నువ్వు రాజు అవుతావు, నీ ఎదుట ఏ ఒక్కడు నిలవలేడు. అంటే నా తండ్రి కావచ్చు, నా కుటుంబం కావచ్చు, మేమెవరం కూడా నీ ఎదుట నిలవలేము. కానీ నువ్వు రాజుగా వర్ధిల్లిన తర్వాత దయచేసి నా సంతానాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే నేను రాజు కావాల్సి ఉంది, నా బిడ్డలు రాజకుమారులుగా వాళ్ళు జీవించాల్సి ఉంది. కానీ దేవుని చిత్తం నువ్వు రాజు కావడం కాబట్టి నువ్వు రాజుగా వర్ధిల్లిన తర్వాత నేను ఒకవేళ లేకపోయినట్లయితే, నేను చచ్చిపోయినట్లయితే నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఆ రోజు దావీదు మాటిచ్చాడు, యోనాతానా ఒకవేళ నీకేమైనా అయినట్లయితే నీ సంతానం విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరంలా నేనే నీ సంతానాన్ని చూసుకుంటా మాటిచ్చాడు.